అదే పనిగా పదే పదే మా విగన్ వస్తుంది, నేను వస్తాను, మా విగన్ తెస్తాను అని అంటున్నారు. ఈలోపు మరి అక్కడ లోకేష్ గారు అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను చైర్ చేశాను, మా స్పీకర్ గారు నేను ఇద్దరు చైర్ చేశాం. స్పష్టంగా ఇక్కడ పాస్ చేసి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో యాక్సెప్ట్ అయింది. అయితే దాన్ని ఉంది మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, మళ్ళీ అక్కడ పంపుతామని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి, అక్కడ మద్దతు ఇచ్చారు. యువన్ పార్టీ ఏంట్రా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ యూస్రారై పార్టీ దాన్ని ఆమోదించాలి అని అంటే అక్కడ సరే ఇక్కడే రాదు, ఎలాగో అది వేరే విషయం. అక్కడ ఆమోదించాలి అంటే ఈ యూస్రారై పార్టీ ఈ 2/3 మెజారిటీ అంటే అంత దగ్గర దగ్గర 300 చిల్లర సీట్లు, 50% కూడా కాదు. అప్పుడు 800లో 860లో కనీసం 470 500 చిల్లర రావాలి. 500 చిల్లర సీట్లు, 11 ఎమ్మెల్యేలు ఇక్కడ. పార్లమెంట్లో 500 సీట్లు వచ్చి అప్పుడు ఈ మావిగన్ అన్నదే నిజమయ్యే అవకాశం రావచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సబ్ రీజనల్ పార్టీకి తెలంగాణలో కూడా ఒక కౌన్సిలరు లేకుండా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సబ్ రీజనల్ పార్టీకి, రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీకి భారతదేశ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేసినాయి కదా, ఈ మళ్ళీ ఏవి ఇంకో రకంగా స్థానం మార్చడం. సో అన్ని స్థానాలు రావటం సాధ్యమా? సరే, ఆయన ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం ఎండింగ్కి ఆయన పాదయాత్ర చేసి రోజుకొక సినిమా చూపిస్తారంట. రోజు ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఎవడన్నా ఒకసారి చూపుతాడు, 2 సార్లు చూపుతాడు. రోజు ఆయన సినిమాలు చూపెడతారంటే చూసేయడానికి ఇక్కడ ఖాళీగా ఉన్నారా? సరే, అవన్నీ వ్యర్థపు మాటల మీద మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకుంటాం, మరింత వ్యర్థం. అయినప్పటికీ అదే పనిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకసారి దాని గురించి ఆలోచించి ప్రజలు ఎవరన్నా ఉంటే ఇవేవి సాధ్యమయ్యేవి కాదు. ఎందుకంటే ఆ తీర్మానం మా అసెంబ్లీలో పెట్టాం కనుక ఇది ఒక రకంగా రాజకీయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, నేను మాట్లాడకూడదు అని అనుకున్నప్పటికీ మా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కనుక రాజ్యాంగబద్ధంగా అక్కడ పార్లమెంట్ అనుమతి కూడా 2 పార్లమెంట్లో తీసుకున్నారు కనుక కొంత మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను దీని గురించి మాట్లాడాను. నాన్నగారు ఏదో ముంచేసాడంటే ముంచాల్సి వచ్చింది కానీ ముంచేసాం జగన్మోహన్ రెడ్డిని, తప్పదు కాబట్టి. ఈయన నాకు ఇష్టమైన నాయకుడు, ఆయన నేనంటే ఇష్టంగా ఉన్నారు, నాకు సముచిత స్థానం ఇచ్చారు. నేను రాజ్యాంగంలో ఉన్నది నేను చెప్తున్నాను, చెప్తే నా మీద ఎందుకు కోపడతారు? ముఖ్యమంత్రి గారు ఎందుకు కోపడతారు? బట్ వీళ్ళు హడావుడి వీళ్ళది. అందుచేత మీరు ఎంత హడావుడి చేసుకున్నా, ఫుల్ కోట్ వేసినా, నీళ్ళ రంగులో అరకోట్ వేసినా, బూట్ వేసినా, టై వేసినా, ఊరూరా తిరిగి ఏమంటారు, సరే వాళ్ళు వాడిన చెత్త నేను వాళ్ళాను కాబట్టి అలాగా తిరిగిన ఏమి పని జరగదమ్మా నీల్ కుమార్స్. అంచేత మీ మతాన్ని నేను అర్థం చేసుకున్నాను, నా మతాన్ని కూడా మీరు అర్థం చేసుకుని పరస్పరం మా దేవాలయానికి, అక్కడే ఉన్న దేవాలయం పునర్నిర్మాణానికి మీరు సహకరించండి. మీకేమన్నా ఏదైనా నిజం ఉందేమో అని చెప్పి అనుమానిస్తున్న వారికి ఒక సింపుల్ క్లారిఫికేషన్ ఇవ్వటం, అలాగే దేవాలయం ప్రోగ్రెస్ ఇది ఎవడ ఆపినా ఊరికైనా వచ్చి చింపేస్తాం, రక్కేస్తాం అని చెప్పిన. బట్ నా మనం ఏంటంటే
మీరు ఊరికనే గొడవలు క్రియేట్ చేసి మరీ ప్రజల దృష్టిలో చులకన అవ్వద్దు. మాది మా ముఖ్యమంత్రి గారిది ఫెవికాల్ బంధం. మీరు ఎంత ఎదవేడుపులు ఏడిచినా చూడండి,